దేవునికి వందనాలు. గత వారం నుంచి కూడా నా ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నది. ఆరోగ్యం బాగాలేకుండా అందరూ నా గురించి ప్రార్థించారు. కానీ నాకు ఆరోగ్యం మంచిగా అయింది. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రార్థించినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవునికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. 1/9/2025 సంవత్సరం నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కూడా రోజు ఒక వాగ్దానాన్ని చదివి వినిపించాలని నాకు అనిపించింది. దానితో పాటు నేను ఈ 1వ తారీఖు నుంచి వాగ్దానాన్ని ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు ఈ వాగ్దానాన్ని నేను చదివి వినిపించాలని మనం చేసుకుంటున్నాను. నాకు మంచి ఆరోగ్యాలు దయచేసిన దేవునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మొదట, సోమశిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సోమశిల్లిన వారికి బాగు చేయవాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెషయా 40:29లో ఆశీర్వాదము వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఇంత మంచి వాక్యాలు ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మేము ఈరోజే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా ప్రతిరోజు ఒక వాక్యం గురించి విపులంగా మనం దాన్ని తెలుసుకుందాం. మా ఆరోగ్యం గురించి ప్రార్థించి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇది ఇంకా ఎవరైనా అవసరం ఉంటే మేము కూడా ప్రార్థిస్తాం. మీ గురించి మా గురించి కూడా మీరు ప్రార్థించాలని మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. భూమిని ఆకాశం సర్వలోకంలో ఎక్కడికి ప్రపంచంలో గొప్ప దేవుల తండ్రి, గొప్పనైనా గడిచిన కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో ప్రభావనాయన నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చూస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్య కార్యడా, ఇదిగో ప్రభా ఈ జన్మ నుంచి ప్రభావనైనా మేము వాగ్దానాలు చదువుతుండగా ప్రభా మీరే మాకు తోడుగా ఉండండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని ఇదిగో ఇది ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు ఆశ్రయించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రజలపై కుమ్మరించగలని మా ప్రభువును తమ కుమారుడిని యేసుక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు.